కార్పొరేట్ ప్రపంచంలో ఒక పెద్ద కంపెనీ ఇంకో కంపెనీని ఎలా కుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఈ వ్యవహారం వెనుక ఉన్న ఆసక్తికరమైన ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. ఇది మనమనుకున్నట్టు కేవలం డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం లాంటిది కాదు. అదొక పెద్ద డిటెక్టివ్ కథ లాంటిది. సరే, ఈ కేస్ లోతుల్లోకి వెళ్దామా? అవును, అక్షరాలా నిజం. ఒక కంపెనీని కొనడమంటే సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసినంత ఈజీ కాదు. అదొక క్లిష్టమైన కేస్ని సాల్వ్ చేయడం లాంటిది. ప్రతి అడుగులోనూ ఆధారాలు వెతకాలి, అనుమానితుల్ని విచారించాలి, ఆ తర్వాతే సరైన తీర్పివ్వాలి. సో ఈ మొత్తం ప్రాసెస్ని మనమొక కార్పొరేట్ డిటెక్టివ్ కోణంలోంచి చూద్దాం. రైట్. ఏ డిటెక్టివ్ స్టోరీలో అయినా ఫస్ట్ కావాల్సిందేంటి? ఒక మోటివ్, అంటే ఒక బలమైన కారణం. కార్పొరేట్ ప్రపంచంలో దీన్నే మనం వ్యూహాత్మక లక్ష్యమంటాం. అసలు ఈ కొనుగోలు ఎందుకు చేస్తున్నాం అనే ప్రశ్నకు మన దగ్గర ఒక క్లియర్ ఆన్సర్ లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేం. ఇక్కడ చూడండి, ఆ ఎందుకు అనే ప్రశ్నకు కొన్ని పాజిబుల్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒక కంపెనీని కొనడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కొత్త మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికా, లేకపోతే వాళ్ళ దగ్గరున్న ఒక సూపర్ టెక్నాలజీ కోసమా, లేదా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ టాలెంట్ని మన టీంలోకి తీసుకురావడానికా? మన ఉద్దేశ్యం ఎంత స్పష్టంగా ఉంటే మన ఇన్వెస్టిగేషన్ అంత సరైన దారిలో వెళ్తుందన్నమాట. సరే, మన మోటివ్ ఏంతో క్లియర్ అయిపోయింది. ఇక ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ స్టెప్ సరైన టార్గెట్ని, అంటే మన భాషలో చెప్పాలంటే అనుమానితుడిని కనుక్కోవటం. అసలైన వేట ఇక్కడే మొదలవుతుంది. ఒక మంచి డిటెక్టివ్ ఏం చేస్తాడు? మొదట అనుమానితులందర్నీ లిస్ట్ చేస్తాడు, తరువాత ఒక్కొక్కరిగా ఫిల్టర్ చేస్తాడు. ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. వేల కంపెనీల నుండి మన క్రైటీరియాకు సరిపోయే వాటిని ఫిల్టర్ చేస్తారు. వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు, ఏ ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ సైజ్ ఎంత, ఇంకా వాళ్ళు పబ్లిక్ కంపెనీనా లేక ప్రైవేట్ కంపెనీనా, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ ఫిల్టర్స్. ఓకే, ఇప్పుడు మనం అసలు సిసలైన ఇంట్రోగేషన్ ఫేజ్లోకొచ్చేసాం. షార్ట్ లిస్ట్ చేసిన ప్రతి కంపెనీని ఇప్పుడు భూతద్దంలో పెట్టి చూడాలి. వాళ్ళు చెప్పుకుంటున్నది నిజమేనా? మన అంచనాలకి సరిగ్గా సరిపోతారా? లెట్స్ ఫైండ్ అవుట్. ఇక్కడ జరుగుతున్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి అనుమానిత కంపెనీని మన స్ట్రాటజిక్ గోల్స్తో పోల్చి చూస్తాం. మార్కెట్ పరంగా ఎంతవరకు సెట్ అవుతారు, వాళ్ళ ప్రోడక్ట్ మనకెంత హెల్ప్ అవుతుంది, ఇంకా వాళ్ళ ఆపరేషన్స్, కల్చర్ మనతో సింక్ అవుతాయా, ఇలా ప్రతిదానికి 1 నుండి 10 వరకు రేటింగ్ ఇస్తారన్నమాట. అమ్మో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్. కల్చరల్ ఫిట్ అంటే రెండు కంపెనీల పనిచేసే విధానం, వాళ్ళ నమ్మకాలు, విలువలు ఇవన్నీ కలవాలి. ఇవి కలవకపోతే డీల్ ఎంత బాగున్నా ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 9/10 స్కోర్ అంటే ఈ కేసులో మనకు దొరికిన ఒక బలమైన పాజిటివ్ పాయింట్ ఇది. ఇక్కడే మన డిటెక్టివ్కి అసలైన సవాలెదురవుతుంది. చూడండి, టార్గెట్ ఏ మన మార్కెట్కి సూపర్బ్గా సెట్ అవుతుంది, కానీ వాళ్ల టెక్నాలజీ అంత గొప్పగా లేదు. మరోవైపు టార్గెట్ బి దగ్గర టెక్నాలజీ అద్భుతంగా ఉంది, కానీ మార్కెట్ ఫిట్ కొంచెం తక్కువ. ఇప్పుడు ఏ దారిని ఎంచుకోవాలి? చాలా టఫ్ డెసిషన్. ఒకవేళ ఈ డీల్ సక్సెస్ అయితే మనకు దొరికే రివార్డ్స్ ఏంటో చూద్దాం. ఖర్చులు తగ్గడం, కొత్త మార్కెట్లకు యాక్సెస్ దొరకడం, టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వడం, ఇవన్నీ కలిస్తే క్రియేట్ అయ్యే వాల్యూ చాలా పెద్దది. ఈ లాభమే కదా మన ఇన్వెస్టిగేషన్ని ముందుకు నడిపించేది. ఏ ఇన్వెస్టిగేషన్లో అయినా పాజిటివ్స్ వెతకడం ఎంత ముఖ్యమో, నెగటివ్స్ అంటే రెడ్ ఫ్లాగ్స్ని గుర్తించడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఏ కేసులోనైనా పైకి కనిపించేదే నిజం కాదు కదా, కొన్నిసార్లు దాచిపెట్టిన నిజాలు, ప్రమాదాలు కూడా ఉంటాయి. ప్రతి కంపెనీకి కొన్ని రహస్యాలుంటాయి, కొన్ని బలహీనతలుంటాయి. ఈ స్టేజ్లో డిటెక్టివ్స్ ఆ రహస్యాల్నే బయటకు లాగుతారు. వాళ్లకేమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గవర్నమెంట్ రూల్స్తో ఇబ్బందులున్నాయా, ఒకవేళ ఉంటే దాని ప్రభావం ఎంత ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ తేల్చాలి. ఇది చూడండి, టెక్నికల్గా, ఫినాన్షియల్గా అంతా బాగున్నా కొన్నిసార్లు మనుషుల వల్లే డీల్స్ ఫెయిల్ అవుతాయి. రెండు కంపెనీల లీడర్ల మధ్య అండర్స్టాండింగ్ లేకపోయినా, వాళ్ల డిసిషన్ తీసుకునే పద్ధతులు వేర్వేరుగా ఉన్నా అది మొత్తం డీల్నే ప్రమాదంలో పడేస్తుంది. ఇది చాలామంది పట్టించుకోని అతి పెద్ద రిస్క్. ఒక మంచి డిటెక్టివ్ ప్రాబ్లంని కనిపెట్టి వదిలేడు, దానికి సొల్యూషన్ కూడా వెతుకుతాడు. అలాగే ఇక్కడ కూడా ఒక రిస్క్ ఉందని తెలిసాక దాన్ని ఎదుర్కోవడానికి ఒక పక్కా ప్లాన్ ఉండాలి. ముందుగా రిస్క్ని యాక్సెప్ట్ చేయాలి, దాని ఇంపాక్ట్ని అంచనా వేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఒక ప్లాన్ డెవలప్ చేసి దాన్ని అమలు చేయాలి. రైట్,
అన్ని సాక్ష్యాలు సేకరించాం. విచారణ పూర్తయింది. ఇన్వెస్టిగేషన్లో మనం చివరి అంకానికి చేరుకున్నాం. ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చే టైం వచ్చింది. అండ్ హియర్ ఇట్ ఈస్. మన సుదీర్ఘ దర్యాప్తు తర్వాత ఫైనల్ లిస్టుకొచ్చిన టాప్ 3 అనుమానితులు ఇవే. ఈ లిస్ట్ వెనుక ఎంతో రీసెర్చ్, అనాలిసిస్, ఇంకా ఎన్నో గంటల శ్రమ ఉన్నాయి. మొత్తం ఇన్వెస్టిగేషన్కి ఇదే క్లైమాక్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఒక నిర్ణయానికి వచ్చేసాం. మన ఫస్ట్ టార్గెట్పై పూర్తిస్థాయి ఫినాన్షియల్ అండ్ లీగల్ ఎంక్వైరీ అంటే డ్యూ డిలిజెన్స్ స్టార్ట్ చేయడమే. ఇన్వెస్టిగేషన్ నుండి ఇక ఫార్మల్ ప్రొసీడింగ్స్కి మారే సమయమిది. సో చూశారు కదా, సరైన కంపెనీని కనుగొనడం అనేది ఒక క్లిష్టమైన డిటెక్టివ్ పని. మన కేస్ క్లోజ్ అయింది, సరైన టార్గెట్నే పట్టేసుకున్నాం. కానీ ఇక్కడితో కథ సుఖాంతమైనట్లేనా, లేక అసలు కథ ఇప్పుడే మొదలైందా? ఆ 2 కంపెనీలు కలిశాక ఏం జరుగుతుందనేది మరో పెద్ద ఆసక్తికరమైన కేస్. బహుశా దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం.